ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. ఈరోజు షేర్లింగంపల్లిలోని తుల్జా భవాని అమ్మ దగ్గరికి వచ్చి అమ్మవారి దీవెనలతో ముందుకు పోదామని వచ్చిన నన్ను ఆదరించాలని దీవించాలని కోరుతూ ఏర్పాటు చేసిన ఈ సభకు సభాధ్యక్షత వహిస్తున్న మన షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు జగదీశ్వర్ గౌడ్ గారు, మరి మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు ప్రజానాయకుడు, మీరందరూ మా అన్న అని పిలుచుకునే మన అన్న రేవంత్ రెడ్డి గారు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్ గారు, పిసిసి షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ సత్యనారాయణరావు గారు, మా చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, టిమ్లిస్ చైర్మన్ సోదరుడు ఫహీంభాయ్ గారు, వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులు యువ నాయకులు రఘునాథ్ యాదవ్ తో పాటు రాజు గారు, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న అక్కా చెల్లెలు అన్నదమ్ములకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు, కమ్యూనిస్ట్ సోదరులకు, సోదరులకు, యూత్ కాంగ్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. అన్నా రేవంత్ అన్న, మనమేమో బస్సు ఫ్రీ అంటున్నాం, బీజేపీ ఏమో బాధలు వేస్తుంది మన మీద, బాధలు ఫ్రీ అంటున్నారు. మనమేమో కరెంటు ఫ్రీ అంటే వాళ్ళు కష్టాలు ఫ్రీ అంటున్నారు. అది రేవంత్ అన్నకు మోడీకి ఉన్న డిఫరెన్స్. రేవంత్ అన్న ఏం చేసిండని వాళ్ళు ఢిల్లీ పోలీసు వాళ్ళు వచ్చి కేసు పెట్టినరు. ఒక కేసు పెడితే అన్న ముఖ్యమంత్రి అయినరు. ఇవాళ ఢిల్లీ లెవెల్ కేసు పెడతారంట. ఢిల్లీ లెవెల్ కేసు పెడితే ఏమైతాడో అన్న రేవంత్ అన్న మనందరికి. ఇప్పుడు అన్న ఆల్ ద బెస్ట్. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినరు, ఢిల్లీలో కేసు అయితే ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడికి ఎదుగుతారు అన్న. ఆల్ ద బెస్ట్. పోరు మే 13 జరిగే పోరు ధర్మానికి అధర్మానికి, సంక్షేమానికి సంక్షోభానికి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ రాబోయే ఎలక్షన్ అత్యంత క్లిష్టమైనది, కీలకమైనది. సంక్షేమం సంక్షోభం అంటున్నాం. ఎందుకంటే సంక్షేమానికి పెద్ద కాంగ్రెస్ పార్టీ, సంక్షేమానికి చేసే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్పి అన్న రేవంత్ అన్నను మీరందరూ దీవించిండ్రు. గెలిచి ముఖ్యమంత్రి అయిన మొదటి నిమిషం నుండే 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలని ప్రతి గ్యారెంటీని అమలు చేసే దిశలో పోతున్న రేవంత్కు సంక్షేమం అంటే అది. ప్రతి ఒక్క బస్సు కావాలి, 500 రూపాయల సిలిండర్ కావాలి, 200 యూనిట్ల కరెంటు కావాలి, 10 లక్షల ఆరోగ్యశ్రీ కావాలి. రైతులు ఎవరైనా ఉంటే ఇక్కడ ఆగస్టు నాడు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని ఒక ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసిండ్రు. విన్నారా? దేవుని మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు ఎవరైనా వెనకపోతారా? ఆగస్టు 15 డెడ్ లైన్ అంటే డెడ్ లైనే. ఆ రోజు అందరికీ నో డ్యూ సర్టిఫికేట్ వస్తుంది బ్యాంకుల నుండి. రైతు సోదరులను సంతోషపెట్టి అత్తలకు 4,000 ఇచ్చి, కోడలకు 2,500 ఇచ్చి ప్రతి బిడ్డను సంతోషంగా ముందుకు తీసుకుపోవాలని అన్న రేవంత్ అన్న చూస్తుంటే, మొన్ననే కాంగ్రెస్ పార్టీ మన చేవెళ్ల గడ్డ మీద మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 5 న్యాయ్ అని చెప్పి, 25 పటాకే అని చెప్పి ప్రతి ఒక్కరు, పిల్లలు, మహిళలు, రైతులు, శ్రామికులు హిస్సేదార్ న్యాయం చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కులగణన చేసి 50% రిజర్వేషన్ అయితే 50% ఎంత అవసరం ఉంటే అంత చేస్తా అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, ఇక సంక్షోభం సృష్టించే బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు దూరం ఉంటారంట, పేదరికం లేదంట. వాళ్ళ ఇష్టమా? దేశం ముందుకు పోవాలంటే సంక్షేమాలు తీసేస్తాం, ఫ్రీ బీస్ నైదేంగే అంటున్నారు. పేదరికం నిర్మూలించండి ముందు, దాని తర్వాత దేశాన్ని ముందుకు